హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను. బార్డర్లో ఫెన్షన్కు ఖాళీ సీసాలు ఎందుకు వేలాడదీస్తారో తెలుసా? అయితే ఇది వినండి. భారత సరిహద్దులు చాలా పొడవుగా విస్తరించి ఉంటాయి. అనేక ప్రాంతాలు అడవులు, కొండలు, దూర గ్రామాల మధ్య ఉంటాయి. ఇలాంటి ప్రాంతాల్లో ప్రతి చోట కెమెరాలు, సెన్సార్లు ఏర్పాటు చేయడం సాధ్యం కాదు. ఈ పరిస్థితుల్లో భద్రతా బలగాలు సంవత్సరాలుగా ఒక సులభమైన పద్ధతిని అనుసరిస్తున్నాయి. అదే కంచెలపై గాజు సీసాలు వేలాడదీయడం. ఎవరైనా వ్యక్తి అక్రమంగా సరిహద్దు దాటి ప్రయత్నం చేసినా లేదా జంతువులు కంచెను తాకినా వేలాడుతున్న సీసాలు ఒకదానికొకటి తాకుతాయి. అప్పుడు గాజు సీసాల నుంచి వచ్చే శబ్దం చాలా దూరం వరకు వినిపిస్తుంది. రాత్రి నిశ్శబ్దంలో ఈ శబ్దం సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న సైనికులను వెంటనే అలర్ట్ చేస్తుంది. అందుకోసం ఈ గాజు సీసాలు ఏర్పాటు చేస్తారు. ఈ పద్ధతి కొత్తదేం కాదు. పాతకాలం నుంచి గ్రామాల్లో, పొలాల్లో, సరిహద్దు ప్రాంతాల్లో ఇలాంటి శబ్ద హెచ్చరిక విధానాలను ఉపయోగించారు. ఆధునిక సాంకేతికత ఉన్న ఈ కాలంలో కూడా అనుభవం నుంచి వచ్చిన ఈ సరళమైన ఆలోచన ఇప్పటికీ అత్యంత నమ్మకంగా పనిచేస్తోంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను. బార్డర్లో ఫెన్షన్కు ఖాళీ సీసాలు ఎందుకు వేలాడదీస్తారో తెలుసా? అయితే ఇది వినండి. భారత సరిహద్దులు చాలా పొడవుగా విస్తరించి ఉంటాయి. అనేక ప్రాంతాలు అడవులు, కొండలు, దూర గ్రామాల మధ్య ఉంటాయి. ఇలాంటి ప్రాంతాల్లో ప్రతి చోట కెమెరాలు, సెన్సార్లు ఏర్పాటు చేయడం సాధ్యం కాదు. ఈ పరిస్థితుల్లో భద్రతా బలగాలు సంవత్సరాలుగా ఒక సులభమైన పద్ధతిని అనుసరిస్తున్నాయి. అదే కంచెలపై గాజు సీసాలు వేలాడదీయడం. ఎవరైనా వ్యక్తి అక్రమంగా సరిహద్దు దాటి ప్రయత్నం చేసినా లేదా జంతువులు కంచెను తాకినా వేలాడుతున్న సీసాలు ఒకదానికొకటి తాకుతాయి. అప్పుడు గాజు సీసాల నుంచి వచ్చే శబ్దం చాలా దూరం వరకు వినిపిస్తుంది. రాత్రి నిశ్శబ్దంలో ఈ శబ్దం సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న సైనికులను వెంటనే అలర్ట్ చేస్తుంది. అందుకోసం ఈ గాజు సీసాలు ఏర్పాటు చేస్తారు. ఈ పద్ధతి కొత్తదేం కాదు. పాతకాలం నుంచి గ్రామాల్లో, పొలాల్లో, సరిహద్దు ప్రాంతాల్లో ఇలాంటి శబ్ద హెచ్చరిక విధానాలను ఉపయోగించారు. ఆధునిక సాంకేతికత ఉన్న ఈ కాలంలో కూడా అనుభవం నుంచి వచ్చిన ఈ సరళమైన ఆలోచన ఇప్పటికీ అత్యంత నమ్మకంగా పనిచేస్తోంది.